ఊళ్లకు ఊళ్ళు ఖాళీ అవుతున్నాయి. కాస్త ఓపిక ఉన్నవారంతా వెళ్లిపోతున్నారు. పిల్లలు ముసలివాళ్లు మాత్రమే ఇళ్లలో మిగులుతున్నారు. ఖరీఫ్ ఆరంభంలోనే కరవు ఛాయలు బయటపడ్డ చిత్తూరు జిల్లా పడమటి మండలాల్లో పరిస్థితి ఇది. గడ్డి లేక పశువులను కూడా తెగనమ్ముకుంటున్నారు రైతులు. ప్రైవేటు డైరీల సిండికేట్ పాడి రైతుల వెన్నువిరుస్తోంది. స్వయంగా సీఎం ప్రకటించిన పశువుల హాస్పిటల్స్ ప్రకటనకే తప్ప ఆచరణలో కనిపించడం లేదు. మదనపల్లి రెవెన్యూ డివిజన్లోని పడమటి మండలాల్లో రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది. సాధారణంగా ఖరీఫ్ మొదట్లో ఇక్కడ వర్షాలు పడవు. కానీ ఈసారి వరుసగా 3 రోజుల పాటు కురిసిన వాన ఆశలు రేకెత్తించింది. ఇన్నాళ్లకు దేవుడు కరుణించాడనుకుంటూ దాదాపు 1,00,000 హెక్టార్లలో వేరుశెనగ పంట వేశారు రైతులు. కానీ విత్తనం వేశాక వాన కాదు కదా, ఎండ తీవ్రత పెరిగిపోయింది. దీంతో అప్పోసొప్పో చేసి నాటిన విత్తనాలు కొన్ని చోట్ల మొలకెత్తలేదు. మొలకలు వచ్చిన దగ్గర ఎండిపోతున్నాయి. ప్రభుత్వం సకాలంలో విత్తనాలు సరఫరా చేయకపోవడంతో బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరకు కొని నాటిన రైతుల పరిస్థితి ఇప్పుడు అర్థం కాకుండా ఉంది. పంట పండించే అవకాశం లేదు. మళ్లీ వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు. ఒకవేళ పడ్డా ఈసారి విత్తనాలు కొనడానికి డబ్బు లేదు. అప్పులిచ్చేవాళ్లు లేరు. జిల్లాలో ఉపాధి హామీ పనులు కూడా సక్రమంగా జరగడం లేదు. దానికోసం ఓ పూర్తిస్థాయి అధికారి లేక పర్యవేక్షణ కొరవడి అంతా గందరగోళంగా ఉంది. ఏ దారి కానరాక బెంగళూరు, కేరళ వంటి ప్రాంతాల్లో మట్టి పనుల కోసం వెళుతున్నారు చిత్తూరు రైతులు. పిల్లలు తల్లిదండ్రుల్ని ఇళ్ల దగ్గరే వదిలేసి ఓపిక ఉన్నవాళ్లు మాత్రం వలసపాట పడ్డారు. ఇక పాడి రైతుల కష్టాలు చెప్పడానికి వీలు లేకుండా ఉన్నాయి. ప్రభుత్వం సబ్సిడీ కింద సరఫరా చేసిన పశుగ్రాసం కుళ్లిపోయింది. ఎండుగడ్డిని సరఫరా చేసే కాంట్రాక్టర్లు ఎక్కువ బరువు రావడం కోసం నీటితో తడిపారు. తీరా అది రైతుల దగ్గరకొచ్చి నిల్వ చేసేసరికి వరి గడ్డి మొత్తం కుళ్లిపోయింది. గడ్డి దొరక్క పశువులను సంతల్లో తెగనమ్ముకుంటున్నారు. దీనికి తోడు ప్రైవేట్ డైరీలు సిండికేట్ గా మారి పాల రేటును దారుణంగా తగ్గించాయి. నిరుడు ఈ సీజన్లో పాల సేకరణ ధర లీటరుకు 28 రూపాయలు ఉండగా ఈసారి అది 18 రూపాయలకు పడిపోయింది. రైతులు ఇలా అల్లాడుతుంటే ఇటు అధికార ప్రతిపక్షాలకు చెందిన అందరూ ఎమ్మెల్యేలు అంతా బాగుందన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. నిరుడు పంట నష్టపోయిన రైతులకు ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. బ్యాంకర్లు సైతం లోన్లు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారు. జిల్లాలో పశువుల హాస్టల్స్ ప్రారంభిస్తామని సీఎం ప్రకటించి 6 నెలలు గడుస్తున్నా ఇంతవరకు వాటి ఊసే లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోమని కోరుతున్నారు చిత్తూరు రైతులు.